ఈఎస్పేట మండలంలోని అనుమసముద్రం గ్రామంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అరుంధతివాడ ప్రాంతంలో వెలసి ఉన్న మాతమ్మ గుడి లోపల అమ్మవారి విగ్రహాల తాళిబొట్టులను హుండీని అపహరించడం జరిగింది. గతంలో ఇదే మాదిరిగా హుండీని తాళిబొట్లను అమ్మవారి విగ్రహాలకు కళ్లకు చేయించినటువంటి వెండి కళ్లను సైతం దొంగిలించారు. ఓ ఇద్దరి దాతల సహాయంతో ఇటీవల తాళిబొట్లను ఒక అరసవర కొత్తగా చేయించి ఇవ్వడం జరిగింది. అవి మరలా ఇప్పుడు దొంగిలించడం జరిగిందని అక్కడి నివాసముంటున్న స్థానికులు తెలియజేశారు. పోలీసు వారికి సమాచార అందించడం కూడా జరిగిందని తెలియజేశారు. అనంతరం అక్కడ పూజారి నాగార్జున మాట్లాడుతూ రాత్రి అమ్మవారి టెంపుల్ దగ్గర దొంగతనం జరిగింది. ఈ రాడ్డు తీసుకొని వచ్చి గేటు తాళాలు 2 బద్దలు కొట్టారు. ఆ రాడ్డు కూడా అల్లు కాకుండా పక్కనే ఉన్న పుట్టూరు దగ్గర గడపారు తీసుకొని వచ్చారు. లోపల ఉన్నటువంటి హుండీ, అమ్మవారికి పైన అమ్మవారు కింద అమ్మవారు ఇద్దరు దగ్గర కాల్సవరు 2 తాళబొట్లు ఉన్నవి. 2 తాళబొట్లు చొరబడ్డవి. సుమారు 5-6 సంవత్సరాల నుంచి హుండీ ఉండింది. దాంట్లో 15,000 దాకా ఉండొచ్చు మా అంచనా. దాన్ని కూడా హుండీ కూడా కనుమరుగు చేశారు, ఇక్కడ లేకుండా చేశారు. ఈ విధంగా జరిగింది రాత్రి.